64 కళల్లో చోర కళ ఒకటి. దొంగతనాలను కూడా ఎంత కళాత్మకంగా చేయవచ్చో ప్యారిస్లో జరిగిన చోరీ తీరు చూస్తే అనిపిస్తుంది. కేవలం 250 సెకండ్లలో వందల కోట్లకు విలువ చేసే నగలను కొట్టేశారు చోర శిఖామణులు. ప్యారిస్లోని ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియం నుంచి చోరీకి గురైన ఫ్రాన్స్ రాజ వజ్రాభరణాల మార్కెట్ విలువను ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీన ప్యారిస్లోని ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో నెపోలియన్ రాజుల కాలం నాటి అపురూపమైన వజ్రాభరణాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. దీనిపై 100 మంది పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు సమగ్ర స్థాయిలో కేసు దర్యాప్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. చోరీ తర్వాత కనిపించకుండా పోయిన వజ్రాభరణాల వివరాలను ప్యారిస్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. పచ్చలు, వజ్రాలు పొదిగిన హారం, చెవిదిద్దులు, 1354 వజ్రాలు, 24 మరకతమణులు, పుష్యరాగం పొదిగిన 2 స్వర్ణ కిరీటాలు, కురులను ఒక దగ్గరకు చేర్చే 2 పెద్ద పిన్నులు, నీలామణులు, ముత్యాలు, 2000 వజ్రాలు పొదిగిన నెక్లెస్, మరో పెద్ద ఆభరణాన్ని దొంగలు పట్టుకుపోయారు. ఈ ఆభరణాల్లోని నీలామణులు, వజ్రాలు, బంగారం వీడి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు 900 కోట్ల రూపాయలు. ఫ్రాన్స్ ప్రాచీన వారసత్వం, రాజరిక హోదా, అరుదైన డిజైన్ వంటివి సైతం లెక్కిస్తే వీటి విలువలను ఊహించలేము. ఇక చోరీకి గురైన ఆభరణాల ఆచూకీ కనుగొనడం అసాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి చోరీలు చేసే చోర శిఖామణులు అత్యంత తెలివిగా వ్యవహరిస్తారు. చోరీ తర్వాత నకిలీ పాస్పోర్ట్తో దేశం దాటేస్తారు. చోరీ చేసిన నగలను ముక్కలు చేసి వాటిలోని బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలను విడిగా వేర్వేరు వ్యక్తులకు అమ్మేస్తారు. దీంతో అసలు నగ కోసం వెతికితే దర్యాప్తు అధికారులకు అవి ఎప్పటికీ దొరకవు. ఇది చోరీ కేసుల ఇన్వెస్టిగేటర్ల అభిప్రాయం.